తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలైల చుట్టూ తిరుగుతున్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సౌత్ ఇండియన్ పొలిటికల్ సర్కిల్ ని షేక్ చేస్తుంది. నిన్నటి వరకు బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న అన్నమలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించే పనిలో పట్టమే దీనికి ప్రధాన కారణం. అన్నమలై మొదటి నుంచి రజనీకాంత్ ను తన వ్యక్తిగత గురువుగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తూ వస్తున్నారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2020లోనే రజనీకాంత్ స్వయంగా అన్నమలైని తన చెన్నై నివాసానికి ఆహ్వానించి సుదీర్ఘంగా మాట్లాడారు. అప్పటి నుంచి వీరి మధ్య అత్యంత సన్నిహిత సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అన్నమలై రెగ్యులర్ గా రజనీని కలుస్తూ ఆయన నుండి సలహాలు, స్ఫూర్తిని పొందుతున్నట్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. గతంలో రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయం అనే నినాదంతో సొంత పార్టీ పెట్టాలని భావించినప్పటికీ అనారోగ్య కారణం వల్ల ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక క్లీన్ అండ్ పవర్ఫుల్ రాజకీయం రావాలనేది రజనీకాంత్ ఆలోచన. ఇప్పుడు అదే లైన్ లో ఉన్న యువ డైనమిక్ లీడర్ అన్నమలై వైపు రజనీ మొగ్గు చూపుతున్నారనేది తమిళ రాజకీయ విశ్లేషకుల అంచనా. రజనీకాంత్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా అన్నమలై పెట్టబోయే కొత్త పార్టీకి వెనుకుండి నడిపించే మార్గదర్శి పాత్రను పోషిస్తారనే ప్రచారం బలంగా సాగుతుంది.